అన్నా 2 టీ. మీకు అమ్మాయి అంటే ఇష్టమేగా? పర్లేదు చెప్పండి. మరి ఇంకేంటి? ఆ అమ్మాయి చెప్పింది అబద్ధమైతే మీరు నిజమని నిరూపించండి. తాగండి. మీకు నచ్చితే వదలకండి. వదిలేరనుకోండి, ఏది మంచి డ్రెస్సు, చెడ్డ డ్రెస్సు, ఏది మంచి జీవితం, ఏది చెడ్డ జీవితం, ఏది రోడ్డు, ఏది ప్లాట్ఫాము, ఏమీ అర్థం కాదు బాస్. దాని ఇష్టానికి మనసు అలా వెళ్తూ ఉంటుంది బాస్. తాగండి, ఏదో ఒకటి జరుగుతుంది. అంత డీప్గా లవ్ చేశారు కదా, ఆ అమ్మాయిని వదిలితే ఎలా? వెయిట్ చేయండి, ఫాలో చేయండి, ఏదైనా చేయండి, కానీ లవ్ మాత్రం వదలకండి. ఎందుకంటే లవ్ నొప్పి గుండెలో. లవ్ ఫెయిల్ అయ్యాక ఒక జీవితం ఉందన్నారే, అదంతా అబద్ధం. ప్రేమను ఛాలెంజ్గా తీసుకొని గెలిచేవాడే హీరో. మీరు హీరోగా ఉండండి, ఛాలెంజ్గా తీసుకోండి. ఆగండి ఆగండి. మీరు ఇచ్చారనుకోండి, ఒక సింగిల్ టీ కోసం ఇవన్నీ చెప్పినట్టుంటుంది. ఏమనుకోవద్దు భయ్యా, ₹1 తగ్గింది, తర్వాత ఇస్తా. వస్తా బాస్. సుబి, ఆ రోజు నువ్వు ఐ లవ్ యూ చెప్పడం తమాష్కే కావచ్చు, కానీ ఇప్పుడు ఈ నిమిషం నుంచి మనం ఫ్రెష్గా లవ్ చేసుకుందాం, ఓకేనా? నీకు జీవిత సత్యం చెప్పనా? పొర వంకాయ. సరే, తొందరగా చెప్తావా? చెప్పేస్తాను. నేను అనేది ఏంటంటే, ప్రేమ అనేది జీవితం, పెళ్ళి అనేది ఒక ఆచారం. సో జీవితాన్ని మిస్ చేసుకొని, అయ్యో ఆ చూపుతో చంపేకు సుబి, నేను పిచ్చోడిని అయిపోతా. ముందు దారి కడ్డు తప్పుకొని తర్వాత పిచ్చోడు ఎవరా? బుద్ధి లేని It's okay, sister. ఎక్కడి నుంచి తగలడతారా ఇలాంటి ఎదవలు? సుబి, హాయ్. ఈ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు? లేదు, ఆ రోజు నైట్ నేను కిక్కులో ఉన్నప్పుడు నాతో ట్రావెల్ అయ్యావు కదా, అప్పుడు నేనేం చేశాను నాకే గుర్తులేదు, అందుకే నేను నీకు నచ్చకపోయి ఉంటా. ఇది మన గుర్తుగా పెంచుకొని అన్నా పక్కన పెట్టు, వెళ్ళేటప్పుడు ఇవ్వు. లేదు, ఇది వాస్తు చెట్టు, ఇంట్లో పెరిగితే ఇంటికి చాలా మంచిది అన్నా. చెప్పన్నా, వాస్తు చెట్టు గురించి. అవునవును, ఇంట్లో పెట్టి పెంచితే ఇల్లు చాలా చాలే. సో అందుకే ఎక్కువ ఆలోచించకుండా పొద్దున పూట నాతో ట్రావెల్ అయ్యి చూడు. జస్ట్ ఒక 9 to 6 నేను నీకు తప్పకుండా నచ్చుతాను. అప్పటికే నేను నీకు నచ్చకపోతే నేను ఇలా ఫాలో అవ్వడం, నీ గురించి ఆలోచిస్తూ పడుకోవడం, లేవడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, తినడం, నీ గురించి ఆ దేవుడికి దండం పెట్టుకోవడం, ఇలా నీకు తెలియకుండా చేసే డిస్టర్బెన్సెస్, ఇలా తెలిసి చేసే డిస్టర్బెన్సెస్ అన్నీ స్టాప్ చేసేస్తాను. అలా చేయలేదంటే? అయితే ఆప్షనే లేదు, నేను ఇలా డిస్టర్బ్ చేయడం కంటిన్యూ చేయడమే. ఈ పిల్లగాడి ప్రయత్నాలు బాగానే ఫలిస్తున్నాయే. సరే, రేపు 9 o'clockకి. సరే ఓకే, అయితే రేపు నువ్వు నన్ను పికప్ చేసుకో. ఇది మనకు దక్కిన గోల్డెన్ ఆపర్చునిటీ, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదు. ఈ 9 to 6 లోపల ఎలాగైనా తను ఇంప్రెస్ చేసేయాలి. మీలాంటి వాళ్ళు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కనీసం 5-6 ఏళ్ళు పడుతుంది. ఇదంతా వర్కౌట్ అవ్వదు. కానీ కన్యా థియేటర్లో ఆషిక్ 2 అని సూపర్ సినిమా ఆడుతుంది, అక్కడ దానికి తీసుకువెళ్ళండి. ముందు భలే లవ్ మూడ్ వస్తుంది. ఆ గ్యాప్లో మీరు విషయం చెప్పేయండి. రే, హిందీ నాకు రాదురా, 2 hours ఎలా టైం పాస్ చేయాలి? లవ్ కూడా అంతే సార్, ముందు ఏమీ అర్థం కాదు. ఇది కూడా అక్కడే. కన్యా థియేటర్ పోనిచ్చే.